హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువ ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో పుదీనా రోటి పచ్చడి టేస్టీగా ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. సో ఈ ప్రాసెస్లో నేను టేస్టీగా చేయడమే కాకుండా దానికి సంబంధించిన న్యూట్రిషన్ విలువల గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఒకే ప్లాట్ఫామ్ మీద మీకు 2 బెనిఫిట్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన సువాసన వచ్చే మొక్కల్లో పుదీనా ఒకటని చెప్పుకోవచ్చు. ఇది మనం వంటకే కాకుండా ఔషధ గుణాలకు సంబంధించిన ఆరోగ్యానికి అయితే ఎంతో మంచిది. పుదీనాను ఏడాది పొడవునా పండిస్తూనే ఉంటారు. పుదీనాలో ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, అంతేకాకుండా బి కాంప్లెక్స్ అధికంగా ఉంటాయి. పుదీనాను మనము రోజు తరచుగా తీసుకోవడం వల్ల మన మెదడు పనితీరు అనేది చురుగ్గా పనిచేస్తుందండి. అంతేకాకుండా ఇది మనకి రకరకాల ఔషధ కంపెనీలు, కాస్మెటిక్స్ కంపెనీలు పుదీనా మొక్కలను పెద్ద ఎత్తున సాగు చేసి అందులో ఉన్న ఆకుల రసాన్ని తమ కంపెనీల క్రీములు, అదేవిధంగా ఔషధాల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో పుదీనా అనేది గొప్ప వనరు అని తెలుసు. పుదీనా చాలా మంచిది. అదేవిధంగా పుదీనా ఆకులు తక్కువ క్యాలరీలు ఉంటాయి. అదేవిధంగా తక్కువ మొత్తంలో కొవ్వులు, ప్రోటీన్స్ ఉంటాయి. పుదీనాలో ముఖ్యంగా కర్మినేటివ్, యాంటీస్పాస్మోటిక్ లక్షణాలు అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా పుదీనా మనకు ఏం చేస్తుందంటే మన యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇందులో ఉండే ఎంజైమ్స్ అన్నీ ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడానికి సహాయం చేస్తాయి. పుదీనాకుల్లో ఉన్న నూనె అనేది యాంటీ బ్యాక్టీరియా, యాంటీసెప్టిక్ ప్రభావాలు ఉండడంతో అవి కడుపు మంటను శాంతింపజేస్తాయి. అందువల్ల గ్యాస్, ఎసిడిటీ లాంటివి తగ్గించే గుణం పుదీనాకు ఉంది. అంతేకాకుండా ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుంది. నిత్యం ధూమపానం చేసేవారికే కాదు, కాలుష్యంలో తిరిగే వారికి కూడా ఊపిరితిత్తులు వ్యాధులు అనేది పొంచి ఉంటాయి. ముఖ్యంగా మనము పుదీనా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. ముఖ్యంగా ఉబ్బసంతో బాధపడే రోగులకు ఇది ఊరట కల్పిస్తుంది, పుదీనాను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల. అంతేకాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ అనేది మన యొక్క కండరాలను రిలాక్సేషన్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా కండరాల నొప్పిని తగ్గించడంలో కానీ, నుదుటి మీద పుదీనా ఆకుల రసం రాయడం వల్ల మనకు తలనొప్పి నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. అదేవిధంగా పుదీనాతో తయారు చేసే నూనెలు కానీ, క్రీములు కానీ తలనొప్పిని తయారు చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా 4th వన్ వచ్చి ఇది మనకి ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండి. పుదీనా తాజాదనాన్ని కలిగించే ఘాటైన వాసన కలిగి ఉంటుంది. సో ఇందులో అరోమా థెరపీలో ఎక్కువగా పుదీనాను ఉపయోగిస్తారు. సో అది మనకి రిఫ్రెష్ అనేది చేస్తుందన్నమాట. అంతేకాకుండా చర్మాన్ని అందంగా ఉంచుతుంది. పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల అవి చర్మంపై ఉన్న మొటిమలను నివారించడంలో కానీ, లేకపోతే చర్మం ప్రకాశవంతంగా ఉండడంలో కానీ ముఖ్యంగా పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా పుదీనా ఆకుల్లో అధిక మొత్తంలో ఉన్న సలిసలిక్ అనే ఆమ్లం అనేది చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. సో మన చర్మానికి కూడా స్వేదరంధ్రాల నుంచి మలినాలను కూడా బయటకు పంపించడంలో మనకు బాగా పనిచేస్తుంది చర్మానికి. అదేవిధంగా నోటిని శుభ్రం చేస్తుంది. చూయింగ్ గమ్ బదులు మనం పుదీనాకులు తినడం వల్ల స్మెల్ రాకుండా ఉండడమే కాకుండా మనకు నోరు శుభ్రపడుతుంది. అదేవిధంగా దంతాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి పుదీనాను తీసుకోవడం వల్ల. తప్పకుండా డైట్లో అయితే చేర్చుకోండి. సో మనం మౌత్ వాష్లో వాడుతూ ఉంటాం కదా, మౌత్ వాష్లకు బదులు మనం ఈ పుదీనాను మనం చేర్చుకోవడం వల్ల చిగుళ్ళు కానీ, దంతాలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా 7th బెనిఫిట్ ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. ముఖ్యంగా శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన ప్రకారం అయితే పుదీనా అనేది జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి మెదడు యొక్క పనితీరును చురుగ్గా ఉండేలా చేస్తుంది. సో పుదీనాను తరచు తీసుకోవడం వల్ల ఏకాగ్రత అనేది తప్పకుండా పెరుగుతుంది. అంతేకాకుండా మెదడులోని ఇతర భాగాలు చక్కగా పనితీరు అనేది కనబరుస్తాయన్నమాట. అంతేకాకుండా బరువుని కూడా తగ్గిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పుదీనా అనేది శరీర బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా పుదీనాలో ఉన్న నూనెలు కానీ జీర్ణాశయంలోని ఎంజైమ్లను పెంచి జీర్ణక్రియను సక్రమంగా నిర్వహిస్తాయి. సో దాని ద్వారా మనకి బరువు మెటబాలిజం అనేది పెరగడం వల్ల శరీర బరువు అనేది తగ్గుతుంది. జీవక్రియ పెరుగుదలతో పాటు మెటబాలిజం కూడా పెరగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది అన్నమాట. అంతేకాకుండా జలుబుని తగ్గిస్తుంది. మీరు ఒకవేళ జలుబు కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం, ఊపిరి పీల్చుకోకుండా కష్టంగా ఉంటే మాత్రం, సో ఈ పుదీనా అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళాల్లో మొత్తం అనేది మనకి శుభ్రం చేసి మనకు ముక్కు కారే సమస్య నుంచి ఈ పుదీనా
ఆకుల రసం అనేది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా వికారం కూడా తగ్గిస్తుంది. మీరు ఒకవేళ వికారంతో బాధపడుతుంటే మాత్రం పుదీనా తీసుకుంటే మంచి ఫలితం అయితే వస్తుంది. అంతేకాకుండా గర్భిణీలకు వాంతి వికారం అనే లక్షణాలు ఉంటాయి కదా, వాళ్ళకి కూడా గర్భం ధరించిన సమయంలో సో మహిళలకు ఈ కొన్ని పుదీనా ఆకులు నమ్మడం వల్ల దాని నుంచి వాసన చూసినా కూడా మనకు ఉపశమనం అయితే దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనము ఆ పికిల్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ రోటి పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా తాలింపు వేసుకుందాము. సో తాలింపు వేసుకున్నాక మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పుదీనా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో రెసిపీతో పాటు మనము చాలా చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా. సరే, ఒకే ప్లాట్ఫామ్ మీద మనకి ఇన్ని దొరుకుతున్నాయి కదా. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.